స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కి మరికొన్ని గంటలు మిగిలింది. మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఉన్నారు. ఆ పోలింగ్ స్టేషన్ పరిశీలించారు. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని మనతో ఎస్పీ మాట్లాడారు. సార్ చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్? ఆర్ తుమ్మలపల్లి పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టాటిక్ బందోబస్తు ఎట్లా ఉంది, ఇక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నాయా, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి వెరిఫై చేయడం జరిగింది. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొన్ని బ్యారికేడింగ్స్ ఎక్కడెక్కడైతే మిస్ అయ్యాయో అక్కడ ఏర్పాట్లు చేస్తాను. టోటల్గా అన్ని చోట్ల కూడా బయట ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాని కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆర్ముడ్ కాంపోనెంట్ను కూడా ఈ ఏరియాలో మనం పెట్టుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. ఈ మధ్య రెండు ఘర్షణలు జరిగాయి. అలాంటి ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి పల్లెల్లో ఎలాంటి భద్రతా చర్యలు? ఏపీఎస్పీ ప్లాటూన్స్ను కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఫుట్ మొబైల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో సంఘటనలు తెలుసుకొని ఇమీడియట్గా ఫోర్స్ను అందుబాటులో ఉంచి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం. టోటల్ ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? పులివెందులకు సంబంధించి దాదాపు 650 మంది ఉంటున్నారు. ఒంటిమిట్టకి సంబంధించి ఒక 700 మంది వరకు బందోబస్తును ఏర్పాటు చేయడం. సీసీ అంటే ఈ పోలీస్ స్టేషన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అసలు ఏ నిబంధనలు పెట్టి? పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఒక 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. కాబట్టి నలుగురు అంతకు మించి ఎవరు కూడా ఈ ఏరియాలో తిరగడానికి అవకాశం ఉండకూడదు. అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, పాత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఎన్నికలకు ఆటంకం కలిగిస్తారనుకున్నప్పుడు వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టడం జరుగుతుంది. ప్రాంతంలో నుంచి వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని గుర్తించారు? పులివెందుల్లో ఉన్నటువంటి అన్ని కూడా క్రిటికల్ ప్రాంతాలుగానే గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం. రేపు వచ్చేటువంటి ఓటర్స్కి ఏం చెప్పదు? ప్రశాంతంగా ఓటేయడానికి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయచ్చు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నటువంటి పోలీసును కూడా సంప్రదించవచ్చు. అన్ని రకాల సపోర్ట్ సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రేపు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రానికి సంబంధించిన 700 సిబ్బంది, అదేవిధంగా పులివెందులకు సంబంధించినటువంటి దీనిపై 600 పోలీస్ సిబ్బంది పహారా మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నాం. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని చూస్తూ సహించేది లేదు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసైన్, RTV, ఆర్ తుమ్మలపల్లి నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.